రోజు పాస్ ఇలా కెమెరా పెట్టాడు, కెమెరామ్యాన్ ఒకడు వచ్చాడు. ఆ తర్వాత కీబోర్డ్ కొట్టే వ్యక్తి, ప్యాడ్ కొట్టే వ్యక్తి, ల్యాప్టాప్ కొట్టి వీళ్ళందరూ ఒత్తుతూ ఉన్నారు. ఈలోపు ఆ ఆరాధన స్టార్ట్ అయ్యే ముందు పాస్టర్ గారు రాలేదు. అనుకుంటూ వస్తుంది. దయ్యం పట్టినది ఒక 4 గుంజుకొని వచ్చేసి ఎక్కడ పెట్టారు, మందిరంలోకి తీసుకొచ్చారు. అని కొడతా ఉంది. తీసుకొని వస్తే అంతకుముందు కీబోర్డు కొడతాడు. ఎవరు కీబోర్డు కొడతాడు, మౌన రాగాలలో అని ఒక ఆయన పాడుతున్నాడు. అప్పటికి ఈ కీబోర్డు కొడతాడు, కొడుతాడు, ప్యాడ్ కొడతాడు, జిమక్కి కొడుతూ ఉన్నాడు. ఈ ల్యాప్టాప్ కొడతాడు, డిజైన్ పెడతా ఉన్నాడు. కెమెరామాన్ తిప్పుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ దయ్యం పట్టింది లోపలికి వచ్చిందో అన్ని మ్యూజిక్, ల్యాప్టాప్ పోయింది. ఇప్పుడు ట్యాప్ ఏంది డప్ కొట్టుకోవటం. ఆయన ఇదేం తెరా అంటే ఇంతకుముందు ఏంటి, ఆపరా అంటాను. అక్కడి నుంచి వచ్చేసి గొంతు పట్టేసింది. మ్యూజిక్ డైరెక్టర్కు చెమటలు వచ్చినాయి. ఏం కొట్టాలో ఏం తెలుస్తలేదు, ఏం తెలుస్తాం లేదు. కెమెరామెన్ అటు తిప్పి పక్కకు పెట్టేసి ఒకటే అన్నాడట, హే ఇట్లాంటి ల్యాప్టాప్ నీళ్ళందరూ పిలిచి ఇట్లాంటి ఆగన్న పాస్టర్కి ఫోన్ చేస్తాను నేను. కెమెరామెన్ ఒకటే చెప్పాడట, పాస్టర్ గారు ఏమవద్దు, మీరు ముందు ఇట్లా నేను చాలా ముందులు పెట్టి డోర్లు మొత్తం క్లోజ్ చేసేసి చేతులు ఎత్తి బాగా స్తుతించి సాతానా నిన్ను బంధిస్తున్న మమ్మల్ని అని ప్రార్థన చేసిన తెలుస్తుంది. అట్లా 3 సార్లు అనగానే ఈ అరిచిన ఈ దయ్యం గిలిగిలి కొట్టుకుంటూ ఎంతమంది ఉన్నారో పోతాను అనుకుంటూ పోయిందట. దేనికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు చెప్పండి, ఇక పాస్టర్ చేయాలంటారా? ఈ మౌన రాగాల పాట పాడిన నేడిపోయిండు, కీబోర్డు వాయించిన నేడిపోయిండు, ల్యాప్టాప్ అయిన నేడిపోయిండు, ప్యాడ్ కొట్టిన నేడిపోయిండు, వెనక చప్పట్లు కొడుతుంటే సంఘ పెద్ద ఎడిపోయిండు, సండే స్కూల్ టీచర్ ఎడిపోయిండు, వీళ్ళందరూ ఎడిపోయిండు. అంటే పరిగెత్తిళ్ళు. అంటే చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి ఏసై వచ్చిండు. దేవునికి స్తోత్రం. మనం కూడా చేసిన దేనికి చెడిపోయిన దాన్ని బాగు చేయటానికే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఏసై భూమి మీదకి వచ్చాడు. ఒకవేళ కనుక ఆ కెమెరాడు కూడా నాకెందుకులే, నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇది నాకెందుకని అనుకున్నాడు అనుకో, ఇప్పుడు ఏమైపోవు. ఎప్పుడుగా నేనేమంటున్నా అంటే ప్రార్థన పవర్. దేవునికి స్తోత్రం. ఆమేన్. రెండో మాట చెప్తాను, చెట్టుకు ఏరు బలం ఉంటే ఎంతటి గాలి వచ్చినా నిలబడుతుంది. క్రైస్తవుడికి ప్రేయర్ బలం ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కోగలుగుతాం. ప్రేయర్ పవర్ మనకు, ఎయిర్ పవర్ చెట్టుకు. ఎయిర్ పవర్ ఎప్పుడైతే చెట్టుకుంటుందో చెట్టు బలంగా నిలబడుతుంది, కాపుగా వస్తుంది, పచ్చదనం వస్తుంది, కొమ్మలు వస్తుంది. ఎయిర్ బలమే దాని లేకపోతే పడిపోతుంది. ప్రేయర్ బలం మనకుంటే కుటుంబంలో దీవెనకరంగా ఉంటుందని దైవజనులు చాలా చక్కగా చెప్పారు. కనుక ఈరోజు మీరు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.